హాయ్ ఫ్రెండ్స్, మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన వైర్లెస్ పవర్ బ్యాంక్ అయితే ఇవాళ వచ్చేసింది. దీన్ని అయితే మేజర్గా ఐఫోన్ గురించి అయితే తీసుకున్నాము. అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు అన్బాక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇదే మనకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన బాక్స్ అయితే. దీన్ని అయితే నేను ఆల్రెడీ అయితే ఓపెన్ చేశాను డెలివరీ బాయ్ అయితే తెచ్చినప్పుడు. అసలు లోపల పవర్ బ్యాంకే వచ్చిందా ఇంకేమైనా వచ్చిందా అని అయితే. ఇది మెయిన్గా పవర్ బ్యాంక్ యొక్క బాక్స్. ఇదైతే వైర్లెస్ పవర్ బ్యాంక్, 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది జీబ్రానిక్స్ కంపెనీ. లోపల అయితే చూడండి, ఈ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే ఉంది. దీని లోపల వారంటీ కార్డ్ అన్నట్టు చిన్న కార్డ్ అయితే ఇచ్చారు. అది స్కాన్ చేసి అయితే చదువుకోవాలి. ఇంకా మెయిన్గా అయితే పవర్ బ్యాంక్. దీని మీద అయితే సింపుల్గా ఒక రింగ్ టైపు మ్యాగ్నెటిక్ స్టిక్ అయితే ఇచ్చున్నారు. అది ఓపెన్ చేసేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది. సింపుల్ ప్యాకింగ్. చూసారు కదా, ఇదే మన వైర్లెస్ పవర్ బ్యాంక్ వైట్ కలర్లో, జీబ్రానిక్స్ కంపెనీది. దీనిలోనే ఇదో ఐఫోన్ ఛార్జర్ అయితే అటాచ్ చేసి వస్తుంది అండ్ టైప్ సి కేబుల్ కూడా. ఈ రెండు అయితే అటాచ్ చేసే వస్తాయి. అండ్ పైన అయితే టైప్ సి కేబుల్, యూఎస్బి పోర్టు అండ్ లైట్నింగ్ కేబుల్. ఇటు సైడ్ ఒక పవర్ బటన్, ఇటు సైడ్ అయితే దాని స్పెక్స్ అయితే రాసుంటారు. ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ని అయితే ఈ ఐఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను. స్టిఫ్గా అయితే అతుక్కుంటుంది, స్ట్రాంగ్గా ఉంది అండ్ ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. వైర్లెస్గా అయితే 15 వాట్స్ ఛార్జింగ్ ఎక్కుతుంది. అదే వైడ్ కనెక్ట్ చేస్తే 22.5 వాట్స్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇప్పుడు చూడండి, వైడ్ కూడా కనెక్ట్ చేస్తాను. చూసారా? అలాగే టైప్ సి పోర్ట్తో కూడా చెక్ చేసి అయితే నార్మల్ ఫోన్కి అయితే చూశాను, అది కూడా బాగానే ఎక్కుతుంది. దీనికైతే ఇప్పుడు ఈ కేస్ అయితే యూజ్ చేద్దాం. కేస్ వేసాక ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా, వైర్లెస్ ఎలా అతుక్కుంటుంది అనేది అయితే చూపిస్తాను. కేస్ వేసాక అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది, కానీ అస్సలు అయితే అతుక్కోవట్లేదు, జారిపోతుంది కేస్ మీద నుంచి పవర్ బ్యాంక్ అయితే. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెక్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.